హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ దేవర సో చాలా రోజులుగా మనకు వినిపిస్తున్నటువంటి పాన్ ఇండియన్ మూవీ అనమాట సో నార్మల్గా ఇది ఒక నార్మల్ మూవీయే కదా దీనికి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారని మీరు అనుకోవచ్చు సో ఆఫ్టర్ త్రిబుల్ తర్వాత అదే మన సూపర్ డైరెక్టర్ అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా సో అందువల్ల సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పటికీ త్రిబుల్ సినిమా వచ్చి 2 సంవత్సరాల పైన పూర్తయినప్పటికీ ఈ మధ్యలో ఎక్కడ కూడా ఎన్టీఆర్ సినిమా అది లేదు సో దీనికి సంబంధించి దేవరా మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో కొరటాల శివ డైరెక్షన్ రాబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అండ్ ఇందులో మనకి ఆల్రెడీ తెలుసు హీరోయిన్ గా ఫస్ట్ తెలుగు డెబ్యూటెడ్ గా శ్రీదేవి ముద్దుల కూతురైనటువంటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు అండ్ అలానే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు సో ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే నందమూరి కళ్యాణ్ రావు ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ట్రైలర్ అయితే సెప్టెంబర్ 10th మన ముందరికి రావడం జరిగింది దేవర పార్ట్ 1 సో మరి ట్రైలర్ గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే మనం మొదట పెట్టేసుకున్న మాస్ అమ్మ మొగుడు మన జూనియర్ ఎన్టీఆర్ అని సో అదే విధంగా ఉందన్నమాట ఫుల్ మాస్ ఎలివేషన్స్ తో అసలు హీరోని వేరే లెవెల్లో చూపించారనమాట సో ఈ ట్రైలర్ చూస్తుంటే మనకి చాలా విషయాలు చాలా క్లారిటీ వచ్చేస్తున్నాయి సో ఇందులో మొదటి నుంచి మనం అనుకున్నట్టు ఇందులో తండ్రి కొడుకులు అనమాట సో డ్యూయల్ రోల్ ఉన్నటువంటి క్యారెక్టర్ని అయితే కన్ఫర్మ్ చేసింది హీరోయిన్ క్యారెక్టర్ సో ఈ సినిమాలో స్టార్టింగ్స్లో కోస్టల్ ప్రాంతంలో జరిగేటటువంటి దారి దోపిడీలు ఏవైతే ఉంటాయో సో అక్కడ చాలా భయంకరంగా క్రూయల్గా బ్రూటల్గా మర్డర్ చేసి సో ఏవైతే షిప్పింగ్స్లో వస్తాయో సో వాటిని దొంగతనాలు చేసి వాటి ద్వారా బతికేటటువంటి ఒక ముఠా ఉంటుంది సో ఆ ముఠాలో జాయిన్ అయినటువంటి మన హీరో సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొట్టి సో ఎవడైతే భయపెట్టి బ్రతుకుదాం అనుకుంటున్నాడో ఆ భయాన్నే చంపేద్దాం అనేటటువంటి హీరో డైలాగ్ అసలు ఎలివేషన్ పీక్స్ లో ఉందన్నమాట అండ్ దాని తర్వాత మనకి సెకండ్ క్యారెక్టర్ ని చాలా పిరికోడుగా చూపించారనమాట ట్రైలర్ లో సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్లాట్ మనం ఆల్రెడీ ఇన్నోసెంట్ గా మనం జూనియర్ ఎన్టీఆర్ మన అదుర్స్ సినిమాలో చూసాం బట్ ఈ సినిమాలో పిరికోడుగా అంటే ఇన్నోసెన్స్ వేరు పిరికితనం అనేది వేరనమాట సో ఇటువంటి వర్షన్ లో మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు అంటే డ్యూయల్ వర్షన్స్ లో కనిపించబోతున్నారు అండ్ ఎలివేషన్స్ పరంగా ఇచ్చినటువంటి హైప్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి సో మొత్తానికి ఇది ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా మన ముందరకైతే రాబోతోంది సో ఫుల్ కోస్టల్ ఏరియాలో జరిగేటటువంటి ఈ సినిమా యొక్క షూటింగ్ అంతా కూడా బాగా జరిగిందనమాట ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది సో దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఆల్రెడీ దేవరా టీం అయితే స్టార్ట్ చేసేసింది సో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు ఈ సినిమాలో మీకు నచ్చినటువంటి బాగా కష్టంగా అనిపించినటువంటి సీన్ ఏదైనా అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో సో క్లియర్ గా చెప్పాడు లాస్ట్ 30 to 40 minutes అయితే మాత్రం పీక్స్ లో ఉంటుంది సో నేను వెయిట్ చేస్తున్నాను ఆడియన్స్ ఆ సీన్ చూడాలని ఎందుకంటే అటువంటి హైప్ అయితే క్రియేట్ చేసింది ఎందుకంటే సుమారు 24 గంటల పాటు మన జూనియర్ ఎన్టీఆర్ అన్నని అలా ట్యాంక్ లో ముంచేశారంట సో 24 గంటలు చాలా కష్టపడి చేసినటువంటి సీన్ అనమాట అది సో ఆ సీన్ ఏంటంటే ఫుల్ గా మన వాళ్ళ ట్రైలర్ చూస్తున్నాం కదా షార్క్ వచ్చే సీన్ ఉంది సో ఆ సీనే క్లైమాక్స్ సీన్ అని జూనియర్ ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఈ సీన్ మరి థియేటర్లో పడితే మరి బాక్సులు కాదు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఈ ట్రైలర్ కి సంబంధించి ఏంటంటే కాస్త నెగిటివ్ షేడ్ స్టార్టింగ్ లో ఉండిందంటే ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో సో అది మేబీ వర్కౌట్ అవుతుందేమో అని అనుకున్నారు కానీ బట్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఇంకా ఏమంటారు సెంటిమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఎన్టీఆర్ ఒక కొత్త సెకండ్ ప్రారంభించబోతున్నాడు రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా తీసినా హిట్ అనేటటువంటి టాక్ వచ్చేలా ఈ దేవర ఉండబోతుంది అనేటువంటి టాక్ ప్రెసెంట్ జనాలు నడుస్తుంది సో మొత్తానికి ఫ్యాన్స్ పరంగా అయితే మాత్రం కాల్ రెగరేసుకొని తిరుగుతున్నారు సో సెప్టెంబర్ 27th మన ముందరకైతే సినిమా రాబోతుంది సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షో 1-8 మాత్రం పడబోతుంది అనమాట సో ఇన్ కేస్ ఏమైనా బుకింగ్స్ ఉంటే మాత్రం వెంటనే అప్డేట్లో ఉండండి అండ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి రైట్స్లో ఇది $1 million క్లబ్లో అయితే జాయిన్ అయిపోయింది అనమాట దేవర పార్ట్ 1 సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 3 సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సినిమాకి అనిరుద్ధ్ రవిచంద్రన్ బీజే మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు సో ఇందులో ఉన్నటువంటి ఫుల్ యాక్షన్ సీన్స్ చూస్తుంటే మనకి గూస్ బంప్స్ రావాలంటే ఆబ్వియస్లీ అనిరుద్ధ్ రవిచంద్రన్ బీజేఎం చాలా ఇంపార్టెంట్ సో సినిమాలో ఈ బీజేఎం ఎలా ఉండబోతుంది ఇంకా ఎలివేషన్స్ ఏమున్నాయి ఇంకా కథ పరంగా అది దేవరా పార్ట్ 2 తీయడానికి కారణం ఏంటంటే దేవరా పార్ట్ 1 హిట్ టాక్ వస్తేనే పార్ట్ 2 తీస్తాను అనుకుంటున్నారంట సో ఇన్ కేస్ ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్లో చూస్తేనే దేవరా పార్ట్ 2 ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది సో మీకు ఈ దేవరా ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ ఎలివేషన్స్ ఏమైనా అనిపించారా లేదా కథ పరంగా మీకు ఏమైనా కొన్ని లింకులు ఏమైనా దొరికితే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో అవి మీకైనా కనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇన్ కేస్ మీకు ఆ నెగిటివ్స్ కావాలి అనుకుంటే ఈ ట్రైలర్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ నెగిటివ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం సో మొత్తానికి దేవరా పార్ట్ 1 యొక్క ట్రైలర్ అయితే మాత్రం పిక్స్లో ఉంది సో ఎవరైనా చూడకుండా ఈ పార్టీకి మాత్రం వెళ్ళి వాటిని చూసేయండి అండ్ ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతోంది సో ఇన్ కేస్ ఈ సినిమా కానీ హిట్ అయిందంటే మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా గ్లోబల్ స్టార్గా ఎదిరిపోయే ఛాన్స్ ఉంది అంటే త్రిబుల్ గ్లోబల్ స్టార్గా పరిచయం ఉన్నప్పటికీ అది అక్కడ డబుల్ హీరో అంటే ఇద్దరు హీరోలు ఉన్నటువంటి విషయం సో ఇక్కడ ఏంటంటే ఒకే హీరో ఉంటారు కాబట్టి సో జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు వచ్చినటువంటి ఫేమ్ కన్నా డబుల్ ఫేమ్ వచ్చే ఛాన్స్ ఉంది సో మీకు తెలిసినటువంటి నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్